మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. చదివినటువంటి వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఆయన ఒక మాట సెలవిచ్చినప్పుడు నిశ్చయంగా దానిని నెరవేరుస్తాడు. మాట ఇచ్చిన వాడు దానిని నెరవేర్చుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. వాగ్దానము చేసిన వాడు దానిని నెరవేర్చుటకు, దానిని సఫలపరచుటకు బలవంతుడు, భీకరుడై ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడే గాని మాట తప్పే దేవుడు కానే కాడు. ఆయన యొక్క మాటలను మనం గమనించినట్లయితే ఎన్నో అద్భుతమైనటువంటి, ఎన్నో ఆశ్చర్యమైనటువంటి అనుభవాలు మనకు తటస్థిస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా ఈ యొక్క అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఈ మాటను మరియతో దూత సెలవిస్తున్నాడు. ఆ దూత మరియతో సెలవిస్తున్నటువంటి విషయం ఏదనగా, నీవు గర్భవతివై కుమారుని కంటావు. ఆయన తన జనులను వారి పాపముల నుండి రక్షించుటకు అభిషేకించబడిన వాడు, రక్షించు దైవము అని ఆయనకు యేసు అని పేరు పెడతావని మరియతో మాట్లాడుతూ, మరియకు జరగబో వాటిని తెలియచేస్తూ మరొక మర్మమై ఉన్న నిగూఢమైనటువంటి రహస్యమును మరియకు దూత తెలియచేస్తున్నాడు. అదేదనగా 36వ వచనం. నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. ఎంత అద్భుతమైనటువంటి విషయం అనగా, ముసలి వయసులో గొడ్రాలుగా ఉన్నటువంటి ఎలిజబెత్ అనేటువంటి ఒక స్త్రీకి ఆమె గర్భము దాల్చి ఇది 6వ మాసము అని దూత తెలియచేస్తూ ఉన్నాడు. ఇది ఎంత ఆశ్చర్యము. ఆయన ఒక మాట సెలవిచ్చినప్పుడు ఆయన ఏ స్థితిలో అయినా, ఎలాంటి పరిస్థితిలో అయినా, ఎంత ప్రతికూలంగా ఉన్నటువంటి స్థితిగతిలో అయినా సరే దానిని నెరవేర్చే శక్తి కలిగిన వాడు. ఎలిజబెత్కు, జకర్యాకు ఒకవేళ ఆయన ముందే వాగ్దానం చేసి ఉండొచ్చు, లేదా మరియా ప్రవచనం ద్వారా తెలియచేసి ఉండొచ్చు, లేదా మరియాకి దేవుడు కళ ద్వారా తెలియచేసి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఆయన ఒక మాట సెలవిచ్చాడు అన్నటువంటి మాట మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. మరియా నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ గర్భము ధరించింది. గొడ్రాలనబడినటువంటి ఆమెకు ఇది 6వ మాసము అని తెలియజేసినప్పుడు ఆమెకు ఒక మాట ఇంతకు ముందే మునిపే దేవుని వాగ్దానము తనకు ఇవ్వబడినది అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అయితే అక్కడ మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఎదురుగా, ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు యవ్వన కాలం నుండే వారు ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ వారు వృద్ధాప్యములకు వచ్చిన తర్వాత కూడా వారికి ఆ కార్యం జరగకపోవడం చేత నిరాశ, నిస్పృహలు ఉండొచ్చు. కానీ దేవుని యొక్క సత్యవాక్కు నిరర్ధకము కానేరదు అని రుజువుపరచడానికి మరొకసారి ఆ తరములో ఎలిజబెత్ యొక్క గర్భము తెరవబడింది. మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తాం, మన పితరులైనటువంటి అబ్రహాము, శారా యొక్క జీవిత చరిత్రలో వారు ముదిమి వచ్చిన తర్వాత వారు నిండు వృద్ధాప్యంలో ఇస్సాకు అనేటువంటి కుమారునికి జన్మనిచ్చారు. దాని అర్థం అబ్రహాముకు దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు, కానీ వారు వృద్ధాప్యములకు వచ్చిన తర్వాత ఆ వాగ్దానం నెరవేర్చబడుతుందా అనేటువంటి సందిగ్ధంలో, అనాలోచనలో, ఆందోళనలో, దిక్కుతోచని స్థితిలో బాధపడుతున్న వారితో ప్రభు సెలవిస్తున్నారు, నేను యెహోవాను, నేను ఆది అంతమై ఉన్నవాడును, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అడుగుతూ ఆమె గర్భమును తెరిచి ఇస్సాకు అనేటువంటి కుమారుణ్ణి దేవుడు శారాకు అనుగ్రహించాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, వృద్ధాప్యములో ఉన్నటువంటి వారిక గర్భమును తెరుచుటకు చేసిన వాగ్దానాన్ని ఎటువంటి ప్రతికూల స్థితిగతుల్లో అయినా నెరవేర్చుటకు, ఇక మన చేయి దాటిపోయినది అన్నదానిని తిరిగి మన చేతికి అందించుటకు, సమస్త కార్యములను చేసి ముగించుటకు మనము ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిమంతుడు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మరొక పాఠ్యం ఏదనగా, ముసలి వారి ద్వారా, గొడ్రాల ద్వారా, వృద్ధాప్యములో ఉన్న వారి ద్వారా సంతానోత్పత్తి కలుగు చేయగలిగినటువంటి ప్రభు అసలు పురుషుని ఎరుగని కన్యక ద్వారా కూడా గర్భాన్ని కలుగు చేయగలడు అని. మరియా యోసేపుతో ప్రధానము చేయబడినది అనగా ఆమె ఇంకా పురుషునితో ఏకము కాకమునపే, ఇంకను కన్యకగా ఉండగానే, ఇంకను విడిగా ఉండగానే, ఇంకను ఆమె పవిత్రంగా తన దేహమును, తన జీవితమును
కాచుకుంటూ ఉండగానే పరిశుద్ధాత్మ ద్వారా మరియ యొక్క గర్భము తెరవబడింది. పాత నిబంధనలో మనం చూస్తాం వృద్ధాప్యములో ఉన్న వారి యొక్క గర్భము తెరవబడుట. క్రొత్త నిబంధనలో మనం చూస్తాం వృద్ధాప్యములో ఉన్న వారి యొక్క గర్భమును తెరుచుట మట్టుకే కాదు గాని ఆయన శక్తి సామర్థ్యతలు ఎప్పటికీ లెక్కించలేము, అంచనా వేయలేము అన్నదానికి మరొక నిదర్శనముగా కన్యకగా ఉన్నటువంటి మరియ యొక్క గర్భము తెరచుట. ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు ప్రభు తెలియచేసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట, నేను మీతో మాట్లాడినా, నేను మీతో చెప్పినా, నేను తెలియచేసినటువంటి వాగ్దానమును ఏ స్థితిలో అయినా, ఎంత ప్రతికూలమైనటువంటి అనుభవంలో అయినా ఇక ఇది జరగదు అన్నటువంటి ఆలోచనలో నిలిచిపోయినప్పటికీ వాటన్నిటిని చేసి ముగించి సఫలపరిచి కార్యాన్ని జరిగించి సంతోషభరితులుగా మార్చి సాక్షిగా నిలబెట్టగలను అని ప్రభు నేడు తేటగా సెలవిస్తున్నాడు. ఎందుకంటే మనం రోమియోలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనంలో చూస్తాం, వాగ్దానం చేసిన వాడు దానిని నెరవేర్చుటకు సమర్థుడు. ఎందుకంటే మాట ఇచ్చింది ఆయనే కాబట్టి దానిని నిశ్చయంగా నెరవేరుస్తాడు. చుట్టూ ఉన్న వారికి ఆశ్చర్యము కలిగించే విధంగా ఈ జీవితంలో ఇటువంటి కార్యము జరుగుతుందా అన్నటువంటి ఆలోచనే లేదు, కానీ ఇటువంటి కార్యమును వారు ఆరాధిస్తున్నటువంటి దేవుడు జరిగించాడే అనేటువంటి సాక్ష్యాన్ని ఒప్పుకున్నట్లుగా, ఇంకను అవమానించిన వారు, హేళన చేసిన వారు, గేలి చేసిన వారు సైతం ఆశ్చర్యపోయినట్లుగా, వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయి నిరుపయోగులుగా మిగిలిపోయినట్లుగా ప్రభు చేసి ఆయనను ఆరాధిస్తున్న తన జన జీవితంలో వాగ్దానమును నెరవేర్చు శక్తిమంతుడు. యోబు కూడా తన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మాటను అంటాడు, నీవు సమస్త క్రియలు చేయగలవాడవనియు, నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానిరదనియు నేను ఎప్పుడు తెలుసుకుని ఉన్నాను అని అంటాడు. ఎప్పుడు అంటున్నాడంటే ఆ మాట, తన సంతతి మొత్తాన్ని కోల్పోయి, తన ఆస్తిని అంతటిని కోల్పోయి, తన గౌరవమును మర్యాదను సమస్తమును కోల్పోయి, ఆరోగ్యమును సహితము కోల్పోయి, ఉన్న ఒక్కతోడు అయినటువంటి భార్య ద్వారా ఇబ్బందులు ఎదుర్కొని అందరి చేత తృణీకరింపబడిన వాడుగా ఉండి ఇప్పుడు అంటున్నాడు, సమస్త క్రియలను చేయ శక్తి కలిగిన వాడు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదు. నేను అనుకున్నాను నా బిడ్డలకు నా ఆస్తి పోయింది, నా ఆరోగ్యం పోయింది, నాకు సమస్తమును కోల్పోయిన వాడుగా నేను మిగిలిపోయాను అని అనుకుని ఉండగా నీవు నా పక్షమును నిలబడి నీవు సమస్త క్రియలు జరిగించి నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నా జీవితంలో ఒక రుజువును కనపరిచావయ్యా అని యోబు తన యొక్క స్వీయ సాక్ష్యాన్ని తన గ్రంథంలో పంచుకుంటున్నాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుడు ఏ ఏ వాగ్దానాలను ఎప్పుడెప్పుడు చేసి ఉన్నారో వాటన్నిటిని ఒకవేళ మనం మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఆయన మర్చిపోడు. వాటన్నిటిని గూర్చి మనం ధ్యానం చేయుట విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ ఆయన విడిచిపెట్టేవాడు కాడు. ఆయన ఒక మాట ఇచ్చినప్పుడు దానిని ఏ నాటికైనా, ఎప్పటికైనా, ఏ ప్రాంతంలో అయినా, ఏ దేశంలో అయినా, ఏ కుటుంబంలో అయినా, ఎవరి ద్వారా అయినా చేయగలిగినటువంటి బలవంతుడు. యోసేపు కూడా దేవుని చేత ఒక వాగ్దానం పొందుకున్నాడు, నీవు నీ సహోదరులందరికంటే ఉన్నత స్థాయిలో నిలబడతావు, నీ సహోదరులు సైతం నీ వద్దకు వచ్చి సాగిలపడతారు అని. అవును, ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి సంవత్సరాలు పట్టి ఉన్నది, కానీ ఆయన ఇచ్చిన మాట నిరర్ధకము కానేరదని యోసేపు సైతం గుర్తించాడు, దావీదు సైతం గుర్తించాడు, సమూయేలు సైతం గుర్తించాడు, మోషే సైతం గుర్తించాడు, అబ్రహాము సైతం గుర్తించాడు, పౌలు సైతం గుర్తించాడు, అపోస్తలులు సైతం గుర్తించారు. నేడు వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము సైతం నేడు గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఆయన మాటలో ఉన్నటువంటి సామర్థ్యతను, బరువును, శక్తిని, బలమును, భీకరత్వమును మనము గుర్తించి ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాము. విశ్వాసంతో ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టుకునవలసిన వారమై ఉన్నాము. ఆయన మీద ఉంచినటువంటి నిరీక్షణలు ఏమాత్రం వెనుదిరుగక, లోక ఇచ్చలేపు దృష్టి పెట్టక, ఆయన మార్గంలో సత్యత్రోవలో దృష్టి సారించి ఆయన అడుగుచాడల్లో సాగిపోవలసిన వారమై ఉన్నాము. నిశ్చయముగా ఆయన చేసిన, తాను ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తాడు. ఆయన పరిచర్యలో కానీ, కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చదువులో కానీ, సంతాన విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, సమస్త విషయంలో ఆయన ఏదైతే వాగ్దానం చేసి ఉన్నారో గత దినములలో వాటిని నిశ్చయంగా నెరవేరుస్తాడు. ఆయన మాట శక్తివంతమైనది, బలమైనది, స్థిరమైనది, మార్పు లేనిది. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయం నిలబెట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండారులుగా దీవించండి. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి
ప్రతి మాట నిరర్థకము కాదు, అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని మీ యొక్క వాక్యము ద్వారా మాతో మరలా ముచ్చటించి తెలియచేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. వాక్యం ప్రతి వారి జీవితంలోని వాగ్దానాలను మీరు నెరవేర్చండి. ఇంకను ఈ వాక్కు చేత వారు ప్రోత్సాహపరచబడినట్లుగా, బలపరచబడినట్లుగా, స్థిరపరచబడినట్లుగా, విశ్వాసంలో ఉజ్జీంపచేయబడినట్లుగా మీరు సహాయం అనుగ్రహించి వారిని నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.